మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, చిత్తం కొద్ది చినుకులు, వర్షాలు, వడగాళ్ల వానలకు కళ్ళెం, ప్రయోగ దిశగా భారత్ అడుగులు, ఆశలు రేపుతున్న మిషన్ మౌనం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ అంటే మనం ఇష్టం ఉన్నప్పుడు వర్షాన్ని కురిపించుకోవచ్చు, మనం ఇష్టం ఉన్నప్పుడు బంద్ చేయించుకోవచ్చు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తానికి మన దేశంలో కూడా ప్రయోగాలు చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు మనం వానని కురిపించుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు వాడేందుకు కూడా మన ఇష్టమే ఉంటది అంటూ వార్త తీసుకొని వచ్చింది. కొన్ని దేశాలు చేపట్టిన ప్రయోగాలు ఇప్పుడు మన భారత్ కూడా మొదలు పెట్టింది అంటూ వార్త తీసుకొని వచ్చింది. ప్రస్తుతం వాతావరణ అంచనాలను మాత్రమే శాస్త్రవేత్తలు చెప్పగలుగుతున్నారు. తదుపరి అంకమైన వాతావరణ నిర్వహణ దిశగా అడుగులు వేయడానికి తాజా ప్రాజెక్టుకు వీలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా మెరుపులను నియంత్రించాలనుకుంటున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఎందుకు ఈ ప్రయోగం అంటూ ఇక్కడ వార్త వేసింది. తర్వాత భిన్న ప్రయత్నాలు సైనిక అస్త్రంగా అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 11వ పేజీలో వార్త ఇది మొత్తం మీద. జమిని ఎన్నికలను నిలువరించాలి, మునుగోడులో దేశాన్ని కబలించాలని భాజపా చూస్తోంది అంటూ వార్త వేసింది. సీతారాం ఏచూరి విధానాలతో ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. సంస్మారక సభలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ సహా పలువురు భారత నేతలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 3వ పేజీలో వార్త. సీతారాం ఏచూరి రచించిన వర్తమాన రాజకీయాల్లో కులము వర్గము పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంలో వెంకటరామయ్య, మల్లు రవి, బివి రఘవులు, తమ్మినేని వీరభద్రం, కూనమినేని సాంబశివరావు, పోటు రంగారావు, కోదండరాం అంటూ వార్త తీసుకుని వచ్చింది. మొత్తం మీద సీతారాం ఏచూరి రాసిన పుస్తకం వర్తమాన రాజకీయంలో కులము వర్గము పుస్తకాన్ని ఆవిష్కరించారు నిన్న రేవంత్ రెడ్డి గారు. జమిని ఎన్నికలకు నిర్వహించాలి. మొత్తం మీద జమిని ఎన్నికలు కనుక వస్తే ప్రజల్లో చాలా ఇబ్బందులు పడతారు అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మొత్తం మీద జమిని ఎన్నికలు అనేటివి వీటిని వెనక్కి తగ్గాలి సెంట్రల్ గవర్నమెంట్ అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు భేష్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంస, రాష్ట్రానికి సహకరించేందుకు ఆసక్తిగా ఉన్నామని ప్రకటన, సీఎం రేవంత్ తో భేటీ అంటూ 2వ పేజీలో వార్త ఇది. ఢిల్లీ సీఎం పీఠంపై అతీషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, 5 మంత్రులు కూడా అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ అగ్రరాజ్యానికి మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భేటీ, క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు, 14,000 మంది ప్రవాసీయులు పాల్గొనేలా వేడుకలు అంటూ 12వ పేజీలో వార్త ఇది. గ్రీన్ ఫార్మాసిటీ కొనసాగుతుంది, రద్దుకు ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేదు, కథనాలు ప్రామాణికం కాదు, హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర సర్కారు, ఈ పిటిషన్ పై 23న విచారణ చేపడుతున్నామని న్యాయస్థానం అంటూ 3వ పేజీలో వార్త ఇది. మహాప్రచారం ఏమిటి పరిహారం, ఆగమ సలహా మండలితో అతిదే విస్తృత చర్చలు, ఆగమ శాస్త్రాలను పరిశీలిస్తున్న పండితులు, నేడు నిర్ణయం ప్రకటన అంటూ వార్త తీసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పారు, తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తాం, తప్పులు పాపాలు చేసి సిగ్గు లేకుండా బుకాయిస్తారా, జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు, లడ్డు పవిత్రతను పునరుద్ధరించాం, నాణ్యతమైన నెయ్యితోనే తయారీ, తీతిదే అంటూ 14వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏదైతే లడ్డు ప్రసాదం ఉందో చిలికి చిలికి గాలివానగా మారింది. మొత్తం మీద దేశం మొత్తం లడ్డు ప్రచారం గురించే, లడ్డులో కల్తీ, ఆ కల్తీ గురించే మొత్తం దేశం మొత్తం ఇప్పుడు ఓడై చూస్తున్నది. స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు,
కార్యనిర్వాహక మండలి ఇతర నియామకాలపైన ప్రభుత్వం నిర్ణయం అంటూ 3వ పేజీలో వార్త వేసింది కదా. రూపాయలు 8,808 కోట్ల అసలు ఆ అంకె ఎక్కడిది? ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటా, లేదంటే ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేస్తారా? కేటీఆర్ కు పొంగులేటి సవాల్. మొత్తం మీద 8,888 కోట్లు అసలు ఆ అంకె ఎక్కడిది అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటీఆర్ కు చెప్తున్నాడు. మొత్తం మీద ఆధారాలతో గనక మీరు నిరూపిస్తే మీరు కూడా రాజీనామాకు సిద్ధమా? మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా మీరు? లేదంటే ఒకవేళ మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. 3వ పేజీలో వార్త ఇది. రూపాయలు 8,800 కోట్ల అమృత్ టెండర్లలో భారీ అక్రమాలు. ఐహెచ్పిని ముందు పెట్టి రూపాయలు 37 కోట్లు పనులు అప్పగించారు. కేటీఆర్ ఆరోపణ. కేంద్ర విచారణ జరిపితే సీఎం రేవంత్ కు పదవి గండం తప్పదని వెల్లడి అంటూ వార్త వేసుకొని వచ్చింది కేటీఆర్. 3వ పేజీలో వార్త. ఒకవేళ 8,800 కోట్ల అమృత్ టెండర్లలో భారీగా అక్రమాలు. ఐహెచ్పిని ముందు పెట్టి రూపాయలు 1,137 కోట్ల పనులు అప్పగించారు. కేటీఆర్ ఆరోపణ. కేంద్రం విచారణ జరిపితే సీఎం రేవంత్ కు పదవి గండం తప్పదని వెల్లడి అంటూ వార్త వేసుకొని వచ్చింది. పడవలో వెళ్దాం, పెద్ద పులిని చూద్దాం. కృష్ణాలో బోటింగ్, దీవుల్లో బస. దట్టమైన అడవిలో 40 కిలోమీటర్ల జంగల్ సఫారీ. అమరగిరి నుంచి సరికొత్త పర్యాటకం సాకారం చేసేందుకు అటవీ శాఖ ప్రతిపాదనలు అంటూ వార్త వచ్చింది. 3వ పేజీలో వార్త ఇది కూడా. పడవల్లో వెళ్దాం, పెద్ద పులిని చూద్దాం అంటూ వార్త వేసింది. సోమశీల ఎకో పార్క్ ముఖద్వారం అంటూ వార్త వేసింది. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.